వాళ్ళు సబ్స్క్రైబ్ ఆర్ ఫాలో చేస్తారో లేదో తెలీదు, బట్ అడిగినందుకు కొంచెం హ్యాపీగా ఉంది. ఈ అమ్మ ఏది కూడా కంప్లీట్గా సెంటెన్స్ అయితే పూర్తి చేయలేకపోతున్నాయి. టెస్టింగ్ 1 2 3. So yeah, mic testing 1 2 3. This is my first full-fledged setup vlog anamata. Let's see how the sound goes. First అయితే ఒక 5 liters అలా పెట్రోల్ వేసుకొని లీటర్స్ అలా పెట్రోల్ వేసుకొని రిజన్ చేద్దాం బ్లాగ్. దగ్గరలో పెట్రోల్ బంక్స్ స్ట్రైట్గా ఒకటి ఉంటుంది, చూద్దాం. అలాగా పాస్ చేసి మళ్ళీ రిజ్యూమ్ చేస్తా కాసేపులో. ఇప్పుడు మనం ఏంటంటే మర్చిపోయాను. ఫస్ట్ నా పేరు వచ్చేసి దిలీప్ తరుణ్ తేజ. ఎవరికి ఉపయోగం? యూ కెన్ కాల్ వాట్ ఎవర్ ఇన్ దోస్ 3 names. Yep, I did a mistake. ఏమైందిరా? బట్ అక్కడ వచ్చిన సమస్య ఏంటంటే పీర్ ప్రెషర్ అనమాట. ఈ టైంలో ఎవడు ఆగడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ లైట్ ఉన్నా అక్కడ మెయిన్ అక్కడ జంక్షన్ లేకపోయినా రెడ్ లైట్ ఎందుకు వేసేది తెలుసా? పెడిస్ట్రియన్స్ కోసం. వాళ్ళకి మనకి రెడ్ పడిందంటే వాళ్ళకి గ్రీన్ పడుతుంది అక్కడ. సో ఏంటంటే జనరల్గా నేను ఆగాను అనుకోండి, నన్ను ఎవడైనా గుద్దేయడం కానీ లేకపోతే పీర్ ప్రెషర్ అయిపోద్ది అనమాట. ఎవడొకడు వచ్చి వెనకాలకు వచ్చి హార్న్ కొడుతూ ఉంటాడు అక్కడ. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ టు స్కిప్. Whoa. చూసారా, ఇదన్నమాట పరిస్థితి. ఎందుకు ఆగట్లేదు? ఇందాకలు అందరూ ఆగారు కదరా, ఇప్పుడు ఎందుకురా? ఏమైందిరా మీకు? ఎందుకైనా మంచిది హజార్డ్ లైట్స్ వేసుకుని ఉంచాను. మీకు డెమాన్స్ట్రేషన్ అనమాట. ఏమో వద్దు, ఈ టైంలో ఆగితే కార్ అతను ఆగాడు.
సారీ బ్రో. ఇక్కడ ఆగి ఆడియో చెక్ చేద్దాం. చీకట్లో అయిందిరా ఆడియో టెస్ట్. ఇంకో విషయం ఏమైందంటే ఐ ఫెల్ట్ హ్యాపీ అనమాట. నేను ఈ ఆడియో టెస్ట్ చేస్తూ ఒక దగ్గర ఆగాను. ఐ థింక్ ఫర్ ద థర్డ్ ఆడియో టెస్ట్ అనుకుంటా. డిఎల్ఎఫ్ స్ట్రీట్ నుంచి వస్తున్నాను కదా. ఎప్పుడైతే నేను ఆడియో టెస్ట్కి నేను ఆపి చూసినాను ఫోను. ఐ మీన్ బేసికల్లీ Insta360 కెమెరా ఫోన్కి కనెక్ట్ చేసి లైవ్ రికార్డెడ్ వీడియోస్ చూడొచ్చు అనమాట. సో బేసికల్లీ ఫర్ టెస్టింగ్ ద ఆడియో అనమాట. సో నేను అక్కడ ఆపి చూస్తుంటే ప్రివ్యూ చూస్తుంటే ఒక కపుల్ వాళ్ళు కూడా ఒక బైక్ మీద వచ్చారు. బైక్ మీద వచ్చి ఆగి నన్ను నార్మల్గా ఏంది ఎనీ ఓపెన్ రెస్టారెంట్స్, మీకు తెలిసిన రెస్టారెంట్స్ ఏమైనా ఉన్నాయని అడిగారు అనమాట. సో నాకు తెలిసిందల్లా అక్కడ డిఎల్ఎఫ్ స్ట్రీట్ ఫుల్గా ఉంటుంది, బట్ క్లోజ్ అని చెప్పేసి అన్నాను అనమాట. ఎందుకో క్లోజ్డ్గా ఉంది ఈ టైంలో అని అంటే, యా ఇంకా వాళ్ళు కూడా అదే అన్నారు, ఆల్రెడీ చూసాము, మీకేమైనా వేరే రెస్టారెంట్స్ తెలిసిన ఓపెన్ రెస్టారెంట్స్ ఉంటాయేమో చూడండి అడిగారు అనమాట. అడిగితే నేనేం చెప్పాను, నేనేం చెప్పానంటే మ్యాప్స్ ఉంది కదా, మ్యాప్స్ ఓపెన్ చేసి రెస్టారెంట్స్ నియర్ మీ అని కొట్టి పైన ఫిల్టర్లో ఓపెన్ నౌ ఫిల్టర్ ఒకటి ఉంటుంది, అది యాక్టివేట్ చేయండి అని చెప్పేసి అన్నాను. సో యా అది ఓపెన్ చేసి దానికి వెళ్ళారు. అదొక విషయం. అయితే నా కెమెరా ఇది సెటప్ అది చూసి మైక్ వైర్ ఇవన్నీ చూసి అడిగారు అనమాట, బ్లాగరా బ్రో అని. యా బ్రో స్టార్టింగ్లో స్టార్ట్ చేశాను అని చెప్పేసి అన్నాను. అయితే ఆ బ్రో ఏమో మీ ఛానల్ పేరు ఏంటని అడిగారు అనమాట. దిలీప్ తేజ అని చెప్పాను. ఇన్స్టాగ్రామ్ ఐడి అడిగారు. ఎంత లేట్గా ఇచ్చాను. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా అడిగారు. dileepteja.v12 అని చెప్పాను. సో వాళ్ళు సబ్స్క్రైబ్ ఆర్ ఫాలో చేస్తారో లేదో తెలీదు, బట్ అడిగినందుకు కొంచెం హ్యాపీగా ఉంది. సో యా దట్ మోటివేటెడ్ మీ. Okay, we will meet in the next class. Unfortunately, I couldn't record that incident. ఎందుకంటే ఆబ్వియస్లీ నేను కెమెరా ఆపితేనే కానీ నేను ప్రివ్యూ చూడలేను ఫోన్లోని. కరెక్ట్గా ఆ టైంలోనే వచ్చి ఈ ఇన్సిడెంట్ అయిందన్నమాట. బాగుంది కదా పైన డిజైన్ ఫ్లైఓవర్ మీద. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నేను ప్లగ్ ఇన్ చేసిన తర్వాత మైక్, యాజ్ సూన్ యాజ్ ఐ ప్లగ్ ఇన్ there will be a decibel bar displaying in your mini Insta360 ఒక మినీ Insta360 యొక్క మినీ డిస్ప్లేలోని డెసిబెల్ బార్లో
అమ్మ ఏది కూడా కంప్లీట్గా సెంటెన్స్ అయితే పూర్తి చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఐ కుడెంట్ కాన్సన్ట్రేట్ అనమాట. రైడింగ్ని మాట్లాడడం కొంచెం గ్యాప్ ఇస్తున్నాను. ఎప్పుడైనా ఏదైనా వెహికల్ వస్తుంటే నేను అది చూసుకోవడానికి సరిపోతుంది. సో గ్యాప్స్ వస్తున్నాయి. మేబీ అది అలవాటు అవ్వాలేమో. సో మెయిన్లీ ఈ ఛానల్లోని, నా ఛానల్లోని వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇస్ లైక్ డైలీ వ్లాగ్స్, డైలీ అబ్జర్వేషన్ వ్లాగ్స్ మెయిన్లీ. అబ్జర్వేషన్ అంటే ట్రాఫిక్ అబ్జర్వేషన్, పీపుల్ నడపడం కానీ, సెటైర్స్ కానీ. బట్ ఐ థింక్ నాకు తెలిసి ఇది ఫస్ట్ వ్లాగ్ కాబట్టి, క్లియర్ వ్లాగ్, క్వాలిటీ వ్లాగ్ కాబట్టి నాకు తెలిసి ఐ విల్ టేక్ సమ్ టైమ్ టు ఎడిట్. మ్యాక్సిమం రేపే, ఐ మీన్ ఇవాళే, ఇప్పుడు 1 గంట అవుతుంది, సాటర్డే రిలీజ్ అయ్యేటట్టు చూస్తాను. ఒకవేళ అవ్వకపోతే కూర్చునైనా నేను సండే రిలీజ్ చేస్తాను బ్లాగ్. ముందైతే కొంచెం షైనెస్ అయితే ఉండేది అప్లోడ్ చేయడానికి. అయినా అప్లోడ్ చేద్దామన్నా మంచి క్వాలిటీ ఆడియో లేదులేండి వీడియోల్లోనే. సో దట్ మైట్ బి ద మెయిన్ రీజన్ ఫర్ మీ నాట్ అప్లోడింగ్ ద వీడియోస్, ఐ థింక్ మేబీ. బేసికల్లీ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ముందు ఎప్పుడైనా మైక్ మోటో వ్లాగ్ కాకుండా జస్ట్ రికార్డింగ్ చేసినప్పుడు, మోటో వ్లాగింగ్ కాకుండా జస్ట్ ఓన్లీ వీడియో రికార్డ్ చేసినప్పుడు ఏమైనా సీనిక్ ప్లేసెస్ ఏమైనా ఉంటే నేను రికార్డ్ చేసేవాడిని అనమాట. సో మేబీ ఒక 2-3 minutes క్లిప్ అలా ఉండేవి క్లిప్స్ అన్నీ. ఇప్పుడు ఏంటంటే మోటో వ్లాగ్ స్టార్ట్ చేశాను కదా మైక్ పెట్టి, సో నేను కంటిన్యూస్గా చేస్తున్నాను కదా ఆపకుండా. ఒక ఫాల్ట్, ఐ మీన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే నా బ్యాటరీ త్వరగా డ్రైన్ అయిపోతుంది అనమాట. Insta360 వాడు Insta360 ONE RS నా మోడల్, నా దగ్గర ఉన్న మోడల్. సో దానికి వచ్చేసి బ్యాటరీ బ్యాకప్ ఓన్లీ 1 hour. బ్యాటరీ బ్యాకప్ ఓన్లీ 1 hour. యా, సో డ్రైన్ అయిపోతుంది అనమాట. డ్రైన్ అయిపోద్ది. ఇది ఫస్ట్ బ్లాగ్ కాబట్టి అయిపోతుంది కాదు, అయిపోతుంది. సో నేనేం చేయాలి అప్పుడు, ఐదర్ నేను వ్లాగింగ్ స్టాప్ చేసి ప్రతి ఒక ఫుల్ ఛార్జ్కి టైం పడుతుంది, ఒక 30 minutes 40 minutes మేబీ. ఫుల్ ఛార్జ్కి అంత టైం పట్టినప్పుడు మధ్యలో 40 minutes నేనేం చేయాలి? సో ఒకవేళ కానీ మేబీ ఒక 1000 subscribers అయితే కనుక ఫ్యూచర్ ఉంది. నేను ఎక్స్ట్రా బ్యాటరీ అండ్ ఛార్జింగ్ డాక్ కొంటాను అనమాట. బ్రో ఇక్కడే, బ్రో ఇక్కడే నేను ఇందాక లాగి టెస్ట్ చేస్తున్నాను. ఇదేదో షాపింగ్ మాల్లో ఉంది. ఇక్కడ ఆగి నేను మైక్ టెస్ట్ చేస్తున్నాను. చేస్తుంటే ర్యాండమ్గా వచ్చి అడిగారు అన్నమాట కపుల్, బ్లాగరా అని. అరే ఇంకా ఆడియో కెమెరా రికార్డ్ అవుతుంది. ఐస్ ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం.
నాకు తెలిసినంత వరకు డైలీ అబ్జర్వేషన్ వ్లాగ్స్కి డైలీ అబ్జర్వేషన్ వ్లాగ్స్కి అంతగా అక్కర్లేదు అనుకుంటా. బట్ ఎప్పుడైనా ట్రిప్స్కి అది వెళ్ళినప్పుడు మోటో వ్లాగ్ చేయాలనుకుంటే అప్పుడు నాకు చూసి ఇబ్బంది అవుద్ది. యా బట్ లెట్స్ సీ బేస్డ్ ఆన్ ద సక్సెస్. మేబీ ఐఎమ్ కీపింగ్ ద టార్గెట్ టూ హై. 1000 subscribers might be too high. Let's keep it 500. But 1000 seems to be, for saying out loud, it feels good. But still, 500 కానీ 1000 కానీ, let's see. నా మూడ్ బట్టి ఆ టైంలో. Okay. See, when I'm following the rules, ఇక్కడైతే నేను ఆగుతాను పక్కగా. ఎందుకంటే నేను ముందు ఒక ఎగ్జాంపుల్లో చెప్పిన ఎగ్జాంపుల్లో అక్కడ జంక్షన్ లేదు. Please always wear face wash and use hand sanitizer because corona disease is a very dangerous city, and always keep social distancing. Please like, share and subscribe my video, guys.